ఓ రహస్య ప్రయాణం ఎక్కడా అనుమానం రాకుండా ప్రతి కదలికను జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు సాగుతున్నారు. తమ వెంట ఎవ్వరూ లేరని, తమను ఎవరూ గుర్తించలేదని అనుకున్నారు. కానీ వాళ్లకు తెలియకుండానే మరోవైపు నుంచి నిఘా మొదలైంది. అడుగు ముందుకు పడుతున్న కొద్దీ పోలీసులు కూడా వాళ్ళ కదలికలు అంతే పక్కాగా ట్రాక్ చేస్తారు. చివరి క్షణం వరకు అసలు విషయం బయటపడకుండా ఒక పక్కా ప్లాన్తో వేచి చూస్తారు. తాము అనుకున్న చోటుకు చేరుకుంటే ఇక ఎలాంటి అడ్డంకి ఉండదనుకునే సమయంలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఊహించని విధంగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అప్పటి వరకు ఎవ్వరికీ కనిపించని ఆ రహస్య ప్రయాణం ఒక్క క్షణంలో బట్టమైలైంది. అసలు వాళ్ళు ఏం తీసుకెళ్తున్నారు, ఎందుకు అంత గుట్టుగా కదులుతున్నారు, పోలీసులు ఎందుకు అంత పక్కాగా నిఘా పెట్టారు, తనిఖీల్లో కోట్ల విలువైన సరుకు ఎలా పట్టుబడింది? లెట్స్ వాచ్. కోట్ల విలువైన మత్తు పదార్థం రాష్ట్రాలు దాటుతున్న అక్రమ రవాణా, పోలీసుల కంటపడకుండా గుట్టుగా సాగుతున్న దందా. ఒడిశా నుంచి హైదరాబాదుకు హషీష్ ఆయిల్ తరలిస్తున్నారన్న సమాచారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులకు అందింది. సమాచారం చిన్నదే అయినా దాని వెనుక ఉన్న నెట్వర్క్ మాత్రం పెద్దదేనని పోలీసులు అనుమానించారు. దీంతో హడావిడిగా తనిఖీలు నిర్వహించకుండా ముందుగా రవాణా మార్గాలపై ఫోకస్ పెట్టారు. సరుకు ఏ మార్గంలో వస్తుంది, ఎలాంటి వాహనాల్లో తరలిస్తున్నారు, ఎక్కడి నుంచి కదులుతున్నారు, ఎక్కడ ఆగుతున్నారు అనే వివరాలపై నిఘా పెట్టారు. ఈగల్ ఇంటెలిజెన్స్ నుంచి అందిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఎవరికీ అనుమానం రాకుండా కొంతకాలం కదలికలను గమనించారు. అనుమానాస్పద వాహనాలపై ఫోకస్ పెంచారు. చివరకు పోలీసులు ఎదురుచూస్తున్న కదలిక కనిపించింది. హషీష్ ఆయిల్ను తరలిస్తున్న వారి ఆచూకీని గుర్తించిన బృందాలు పక్కా ప్లాన్తో రంగంలోకి దిగాయి. తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వాహనాలను తనిఖీ చేయటంతో అసలు విషయం బయటపడింది. సాధారణంగా గంజాయి రవాణాలో కనిపించే చిన్న మొత్తాలు కాదు, కోట్ల రూపాయల విలువ చేసే హషీష్ ఆయిల్ భారీగా బయటపడింది. స్వాధీనం చేసుకున్న సరుకు విలువ లెక్కిస్తే పోలీసులే షాక్కు గురయ్యారు. 14,70,00,000 విలువైన హషీష్ ఆయిల్ను పోలీసులు సీజ్ చేశారు. కోట్ల విలువైన ఈ మత్తు పదార్థాన్ని ఒడిశా నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ ప్రాంతానికి తరలించే ప్రయత్నం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. హషీష్ ఆయిల్తో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన ఒక ఆటో, 2 బైకులు, 7 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక పోలీసుల చేతికి చిక్కిన 7 సెల్ ఫోన్లు ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారాయి. ఈ ఫోన్లలో ఎవరెవరితో మాట్లాడారు, ఎక్కడి నుంచి సరుకు తీసుకొచ్చారు, రవాణా కోసం ఎవరితో సంప్రదింపులు జరిపారు, హైదరాబాద్లో ఎవరికి అప్పగించాల్సి ఉంది అనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. పట్టుబడిన వారి వెనుక మరింత పెద్ద నెట్వర్క్ ఉందా, రాష్ట్రాల మధ్య ఈ అక్రమ రవాణా ఎలా సాగుతోంది అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఒక సమాచారం, పక్కా నిఘా, సరైన సమయం కోసం ఎదురుచూపు, చివరకు కోట్ల విలువైన హషీష్ ఆయిల్ పట్టివేత, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై నర్సీపట్నం పోలీసులు నిర్వహించిన ఆపరేషన్లో భారీగా సరుకు పట్టుబడింది. ఇప్పుడు ఈ కేసులో పట్టుబడిన హషీష్ ఆయిల్ కంటే దాని వెనుక ఉన్న అసలు నెట్వర్క్ను పట్టుకోవడంపైనే పోలీసుల ఫోకస్ ఉంది. ఈ రోజున నర్సీపట్నం సర్కిల్ గొలుగొండ పరిధిలో ఒక 14.7 కిలోల హషీష్ ఆయిల్ని పట్టుకోవడం జరిగిందండి. దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈరోజు ఎర్లీ అవర్స్లో అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు మరియు కౌంటర్ ఇంటెలిజెన్స్ టీం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు, గొలుగొండ ఎస్ఐ గారు రామారావు గారు, అట్లాగే కేడీపేట ఎస్ఐ రిషికేష్ అండ్ రాజారావు ఎస్ఐ గారు మరి సిబ్బంది అంతా కూడాను చెన్నైపాలెం గొలుగొండ మండలం చెన్నైపాలెం శివార్లలో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక 2 బైక్స్ అండ్ ఒక ఆటో వస్తుందండి. దాన్ని మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేయడం జరిగితే అందులో ఒక ఆటో డ్రైవర్ ఒక ఆయన పారిపోయాడు, బండిలోంచి గెంతి. మిగిలిన వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. అందులో రెడ్డి నరసింహమూర్తి అని చెప్పేసి ఈయనది బుచ్చంపేట నేటివ్ ప్లేస్ అండి. వీడు ఆ పక్కనే ఉన్న గొలుగొండ మండలంలోని కోతులపాలెం విలేజ్, కొమిరా పంచాయతీ, గొలుగొండకేమో షిఫ్ట్ అయ్యాడు వీడు జీవనాధారం నిమిత్తం. అలాగే అక్కిరెడ్డి నానాజీ రాము, వాళ్ళ నాన్నగారి పేరు రాము, 37 సంవత్సరాలు, వీడు అగనంపూడి విలేజ్ అండి వీడిది. అలాగే కొర్రా వెంకట్రావు గాసి, వాళ్ళ నాన్నగారి పేరు గాసి. అలాగే బాకూరి లోవలక్ష్మి, ఈవిడిది కూడా రోలుగొంట మండలం బీబీపట్నం విలేజ్ అండి.
ప్రస్తుతం వైజాగ్లో కూడా అక్కాయపాలెం దగ్గర ఉంటుంటుంది. అలాగే కొర్రా సాయి, తండ్రి సింధు, రోళ్ళగడ్డ గ్రామం, చింతపల్లి బ్లాక్, మల్కనగిరి, వీళ్ళ 5గురిని కూడా మనం అప్రిహెండ్ చేయడం జరిగిందండి. బైక్ మీద వస్తున్న రెడ్డి నరసింహమూర్తి, అంటే పైలటింగ్ చేస్తున్న రెడ్డి నరసింహమూర్తి, అలాగే అక్కిరెడ్డి నానాజీ, వీళ్ళిద్దరూ కూడా బైకుల మీద పైలటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. వెనకాల ఆటోలో ఈ వెంకట్రావు, అలాగే లోవలక్ష్మి, బాకూరు లోవలక్ష్మి, కొర్రా సాయి, వీళ్ళ ముగ్గురిని అప్రిహెండ్ చేయడం జరిగింది. డ్రైవర్ మటుకు అబ్స్కాండ్ అవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ రెడ్డి నరసింహమూర్తి మీద ఆల్రెడీ 6 గాంజా కేసులు ఉన్నాయండి. రీసెంట్గా కూడా నక్కపల్లిలో మనం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తే రీసెంట్గా వాడు బెయిల్ మీద వచ్చాడండి. 6 గంజా కేసులు కూడా, 1 కొత్తకోట పోలీస్ స్టేషన్, 2 నర్సీపట్నం రూరల్, 3 కేడీపేట, 4 జడ్డంగి, 5 నక్కపల్లి, 6 తిరుపతి. వీటిలో వీడి పాత కేసుల్లో నిందితుడు. అలాగే 3 బైక్ దొంగతనాల కేసుల్లో కూడా వీడి నిందితుడు. అట్లాగే ఈ నానాజీ అన్న ఆయన కూడా, ఆయన మీద 8 గంజాయి కేసులు ఉన్నాయండి. వీళ్ళు దువ్వాడలో 2 కేసులు, రాజానగరంలో 2 కేసులు, గోపాలపట్నంలో 1, యలమంచిలి రూరల్లో 1, విజయనగరం 2 టౌన్లో 1, హర్యానాలో 1 కేసులు ఉన్నాయండి. అలాగే ఈ కొర్రా వెంకట్రావు, వీడిది బలిపం గ్రామం, చింతపల్లి. వీడికేమో చింతపల్లిలో 1 కేసు, కేడీపేటలో 1 కేసు, ఎస్కోట్లో 1 కేసు ఉందండి. ఈ బాకూరి లోవలక్ష్మి ఏముందో, ఈవిడికి కూడా 2019లో గొలుగొండలో 1 కేసు ఉంది. 2023లో మద్దెలపాలెం పోలీస్ స్టేషన్లో 1 ఉంది. అట్లాగే 2024లో కూడా ఒక కేసు ఒకటి ఉందండి వీళ్ళకి, ఈవిడి మీద. అయితే వీళ్ళంతా కూడా బాగా అలవాటు పడిపోయారు. గాంజా జైల్లో కూడా వీళ్ళు ఉండేటప్పుడు కూడా పరిచయాలు బాగా పెరిగినాయి. వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే, కట్టగూడ విలేజ్, ఒరిస్సా అండి, ఒరిస్సాలోని కట్టగూడ గ్రామం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి లిక్విడ్ గాంజాయి తీసుకొని కన్నెర శిల్ప అని చెప్పేసి చిత్రకొండ దగ్గర ఉంది, చిత్రకొండ బ్లాక్లో, ఆ రూట్ మీదుగా జెరెలా నుంచి మూలమట్ట, అక్కడి నుంచి పెద్దవలస, బూదరాళ్ళ, కాకరపాడు, అక్కడ మనం ఉన్న చెక్ పోస్ట్ను తప్పించుకొని కాకరపాడు వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ చెక్ పోస్ట్ను తప్పించుకొని కేడీపేట మీదుగా గోల్కొండ వస్తూ మనకు దొరికారండి. ఈ ఇన్ఫర్మేషన్ అన్నది కౌంటర్ ఇంటెలిజెన్స్ టీమ్ ఇచ్చిన ఇన్ఫర్మేషను, అట్లాగే అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మన సిబ్బంది అంతా కూడా వర్కౌట్ చేశారు. ఇందులో మనకి 14.7 కిలోల హాషిష్ ఆయిల్, 2 బైకులు అండి, ఒకటి పల్సర్ బైకు, రెండోది గ్లామర్ బైకు, ప్లస్ 1 ఆటో, అలాగే 5 సెల్ ఫోన్లు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో దీని తాలూకా విలువ ఆల్మోస్ట్ ఈ గాంజా తాలూకా విలువ 1,83,75,000 రూపాయలు దాన్ని గాంజా తాలూకా విలువ అండి. అలాగే ఆటో విలువ 2 లక్షల రూపాయలు, మోటార్ సైకిల్ 4 lakhs, మొబైల్ ఫోన్ 1 lakh, టోటల్ 1,90,75,000 రూపీస్, 1,90,75,000 రూపాయలు విలువైన ఆస్తులు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటన్నింటినీ కూడా సీజ్ చేసి ఈరోజు చట్టపరంగా కోర్టు ముందు మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. జరిగిన తర్వాత ఇందులో ఈ కేసులో మన రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు, అలాగే రామారావు ఎస్ఐ గొల్గొండ, రాజారావు ఎస్ఐ నర్సీపట్నం రూరల్, ఋషికేశ్వరరావు ఎస్ఐ కేడీపేట, వారికి సహకరించిన సిబ్బంది కొండబాబు నర్సీపట్నం రూరల్, అలాగే నవీన్ మాకవరపాలెం కానిస్టేబుల్, అలాగే ఎస్సీ 704 మూర్తి, సాయి సురేష్, డి శ్రీనివాసరావు, డబ్ల్యూపీసీ కరి వరలక్ష్మి అండ్ ఈగల్స్ టీమ్ స్టాఫ్ అందరూ కూడా ఈ ఆపరేషన్లో వర్కౌట్ చేశారు. వాళ్ళందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందించారు. ఈ విషయం తెలియజేయగానే వాళ్ళకి సఫిషియంట్ రివార్డ్స్తో వాళ్ళకందరికీ కూడా ఇవి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఐఎమ్ ఆల్సో కంగ్రాచులేట్ దెమ్. చాలా ఈ సరుకుని ఇక్కడి నుంచి వీళ్ళు చెన్నై తీసుకెళ్తున్నారండి. చెన్నైలో ఒకరిని పట్టుకోవాల్సి ఉంది. ఆ డెస్టినేషన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఏంటి అన్నది మనం బ్రేకప్ తీసుకోవాల్సి ఉందన్నమాట. అట్లాగే ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్ అయితే ఉన్నారో మనని తోసుకొని అక్కడ పారిపేట అబ్స్కాండ్ అయ్యాడు, ఆయన కూడా పట్టుకోవాల్సి ఉంది కేసులో. ఎప్పుడైతే మనకి సోర్స్ ఏంటి అన్నది మనం ఆల్రెడీ అరెస్ట్ చేయగలిగాము, నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి అన్నదాన్ని మనం వర్కౌట్ చేసి పట్టుకుంటాము. దాన్ని కూడా స్పెషల్ టీమ్స్ పెట్టుకున్నాము. వివరాలు ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, వర్కౌట్ చేస్తున్నాం. మన ఇప్పుడు ప్రెస్ మీట్లో వాళ్ళ తాలూకా వివరాలు.
గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న మత్తు పదార్థాల రవాణాకు నర్సీపట్నం పోలీసులు చెక్ పెట్టారు. పక్కా సమాచారం సేకరించి కదలికలు గమనించి సరైన సమయం కోసం వేచి చూశారు. పోలీసుల వ్యూహం చివరకు ఫలించింది. కోట్ల విలువైన హ్యాషిష్ ఆయిల్ పట్టుబడడంతో పాటుగా అక్రమ రవాణా వెనుకున్న పెద్ద నెట్వర్క్పై పోలీసులు దృష్టి సారించారు. స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లు, వాహనాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుండగా ఈ దందాతో సంబంధం ఉన్న మరిన్ని లింకులు బయటకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రాల సరిహద్దులు దాటుతున్న మాదక ద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేసేలా నర్సీపట్నం పోలీసులు నిఘా మరింత కట్టుదిట్టం చేశారు.